ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. ఈ యొక్క ప్రకటన గ్రంథం ఆశీర్వాదాలతో ప్రారంభమవుతుంది, తిరిగి ఆశీర్వాదాలతో ముగించబడుతుంది. ఈ యొక్క ప్రకటన గ్రంథానికి మాత్రమే ఇటువంటి ఆధిక్యత. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను దేవుడు కుమారునికి అనుగ్రహిస్తే, కుమారుడైన క్రీస్తు ప్రభువారు తన దూత ద్వారా పద్మాసు దీవిలో ఉన్న యోహానుకి అనుగ్రహించబడింది ఈ ప్రత్యక్షత, ఈ ప్రకటన గ్రంథం. ఆ రీతిగా యోహాను ద్వారా తన దాసులకి నేటి కాలంలో మనందరం ఇప్పుడు ఆయన దాసులమే కదా. పేతురు భక్తుడు అదే జ్ఞాపకం చేస్తాడు. మనం ఒకనప్పుడు చీకటిలో ఉన్నాం, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడంట. ఎందుకంటే తన గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నాము అంటాడు పేతురు భక్తుడు. నిజమే, ఇప్పుడు మనందరం యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనందరం కూడా, ముద్ర వేయబడిన మనందరం, సంఘములో చేర్చబడిన మనందరం, వధువు సంఘంగా సిద్ధపడుతున్న మనందరం, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనందరం కూడా ఎవరు? మనందరం వధువు సంఘం, అనగా ప్రతిష్ఠిత జనం. మనం విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘమే వధువుగా సిద్ధపడుతుంది. అందులో ఉన్న మనందరం కూడా యాజకులం. ఇది పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఇది యోహానుకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత. తద్వారా మనకు కూడా ఇది నేటి కాలం అనుగ్రహించబడింది. మనం ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాను భక్తుడు తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యోహాను గురించి వ్రాయబడింది. మనం గత 2 భాగాల్లో మనం యోహానుకు వచ్చిన ప్రత్యక్షత గురించి వివరంగా తెలుసుకున్నాం. యోహాను అతడు శిష్యుడు అని, రొమ్మున ఆనుకున్న శిష్యుడని, యేసునకు ప్రియమైన వాడని, యేసు ప్రేమించిన శిష్యుడని, యేసు ప్రేమలో నిలిచి ఉన్నవాడని, యేసుక్రీస్తు హృదయానికి దగ్గరని, యేసుక్రీస్తు యొక్క హృదయ స్పందనను ఎరిగిన వాడని మనం యోహాను గురించి చక్కగా నేర్చుకున్నాం. అందుకే తన తల్లి యొక్క బాధ్యతలు క్రీస్తు ప్రభువారు యోహానుకు అప్పగించాడు. కుమారుడా, ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తల్లి యొక్క బాధ్యతలు అప్పగించాడు. ఆ తర్వాత ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క శిలువ వార్తను ప్రకటిస్తూ సువార్త పరిచారకుడుగా ఉన్నప్పుడు అతడు డొమిషియన్ కాలంలో అతడు చెరవాసానికి వెళ్తాడు. డొమిషియన్ చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 96వ సంవత్సరంలో తిరిగి అతడు ఎఫెసుకు వచ్చి సుదీర్ఘకాలం బ్రతికి మనం ఆ నిండు వృద్ధాప్యంలో చనిపోవడాన్ని మనం చూస్తాం. శిష్యుల ఒక్కరిలో సహజ మరణం పొందినవాడు ఈ యొక్క యోహాను ఒక్కడే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. యోహాను నిజంగా దేవునికి ప్రియమైన వాడు, అయితే క్రీస్తు యేసు ప్రేమించిన శిష్యుడు అని పలు సందర్భాల్లో మాట్లాడతాడు. ప్రారంభంలో ఉరిమెడి వారిగా ఉన్నాడు, బోయనిర్గేస్గా ఉన్నాడు. ఆ తర్వాత క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో అతడు సాత్వికుడుగా, దీనుడుగా ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాడు ఈ యొక్క యోహాను. ఎంతగా అంటే పరమార్థ జ్ఞాని అవునంతగా. ఎంతగా అంటే దేవుడు పరలోకాన్ని తెరిచి, ఆకాశాన్ని తెరిచి పరలోక సంగతులు వీక్షించినట్లుగా చూసి తనకు ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు అనుగ్రహించేగా సాత్వికుడయ్యాడు. నిజంగా చాలా గొప్ప జీవితం కదా. ఆ యోహాను అంట చూడండి, అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. ఈ యొక్క యోహాను చూచినంత మట్టుకు దేవుణ్ణి అతడు అనేక రీతులుగా చూశాడు. భూమి మీద 3.5 సంవత్సరాల సేవా పరిచర్య కాలంలో కదా, శరీరధారిగా చూశాడు,
ఆ తర్వాత రూపాంతర కొండ మీద చూశాడు క్రీస్తు ప్రభువుని. అతడు యేసు క్రీస్తును మరణించి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానుడైన తర్వాత చూశాడు. ఆ తర్వాత ఆయన కొండ మీద పరలోకానికి వెళ్ళే దేవునిగా చూశాడు. ఆ తర్వాత మహిమలో చూశాడు. అటువంటి ప్రత్యక్షత అనుగ్రహించబడింది ఈ యొక్క యేసు ప్రేమించిన శిష్యుడైన యోహానికి. యోహాను 5 పుస్తకాలు రాస్తాడు. యోహాను సువార్త 1, 2, 3 యోహాను పత్రికలు రాశాడు. యోహాను పత్రికలు, ఆ తర్వాత ప్రకటన గ్రంథం. ఈ యొక్క యోహాను భక్తుడు క్రీస్తు ప్రభుని లోగోస్ అని రాశాడు, దేవుని వాక్యము అని. అదే రీతిగా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం లోగోస్ అని రాశాడు, అనగా ఆయన దేవుని యొక్క వాక్కు అని, వాక్యమయున్న దేవుడని. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనని యేసుక్రీస్తుని గురించి అద్భుతమైన సాక్ష్యం. ఆ సాక్ష్యం, అందుకే అతడు సాక్ష్యం ఇచ్చాను అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో అంటున్నాడు. ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా, ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము. చూడండి, తను ఏది జ్ఞాపకం చేస్తూ, తను ఎంతగా చూడండి చూశాడు, తాకాడు, అనుభవించాడు. ఇది చెప్తున్నాడు, ఒట్టిది చెప్పడం లేదు ఆయన, లేదా భ్రమలో ఉండి చెప్పడం లేదు ఆయన. ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. ఆయన ఎంత చక్కగా అర్థమయ్యేటట్టుగా ఆ వాక్యాన్ని గురించి, అనగా క్రీస్తు ప్రభువును చెప్పే విషయంలో, సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. జీవ వాక్యమును గుర్చి ఆయన చెప్తున్నది, జీవవాక్యమును గుర్చి ఆది నుండి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయింది, కృపాసత్య సంపూర్ణుడై, అనగా లోగోస్ ఏమైందంటే ఇన్కార్నేట్ అయింది. వాక్యము ఆది నుండి, అదే కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఇదే ప్రారంభాల గ్రంథం, ఆదికాండం. సాక్ష్యం ఇస్తున్నాడు జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో. ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేము విన్నాం ఆయన్ని, మేము విన్నాం. ఏం విన్నారంట? జీవవాక్యం. ఈ జీవవాక్యం ఎప్పటి నుంచి ఉంది? ఆది నుండి ఉంది. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం, సృష్టి ప్రారంభానికి ముందే ఉంది. నేను ఉన్నవాడను అనువాడును అన్నాడు ఆయన. అల్ఫా ఒమేగా ఇక్కడ రాస్తాడు, అల్ఫా ఒమేగా. కన్నులారా ఏది చూచితేమో, మా కన్నులు చూశాయి. చూడండి, మా కన్నులు చూశాయి, ఏది నిర్ధారించి కనుగొన్నామో, మేము కనుగొన్నాము ఆయన్ని. మా చేతులు దేనిని తాకి చూచానో, మా చేతులు ఆయన్ని పట్టుకున్నాయి. అది మీకు తెలియజేయుచున్నాము, సాక్ష్యం ఇస్తున్నాడు. తెలియజేయుచున్నాము, ఆ జీవము ప్రత్యక్షమాయను అంటాడు. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవవాక్యమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము అంటున్నాడు. ఇప్పుడు యోహాను భక్తుడు మహిమలో ఉన్న క్రీస్తును చూశాడు. నిజంగా ఎంత సంతోషం ఏంటో తెలుసా? నేను ఉన్నవాడును అనువాడును అన్న దేవుడు, ఆల్ఫా ఒమేగా అన్న దేవుడు కదా, ఆయన సజీవుడు. ఆయన మహిమలో చూసినప్పుడు నిజంగా చరవాసిగా అందరి చేత వెలివేయబడి, ఒంటరి జీవితం, భయానక జీవితం, వృద్ధాప్యం, సరైన ఆహారం లేదు, భయానకమైన పరిస్థితుల మధ్య అతడు పద్మాసు దీవిలోకి కొనిపోబడినప్పుడు, ఈ శ్రమలలో, ఈ కష్టాల్లో, ఈ దుఃఖంలో, ఈ బాధల్లో, ఈ తిరస్కారంలో, ఒంటరితనంలో, వేదనలో, వృద్ధాప్యంలో విడిచిపెట్టబడిన స్థితిలో దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు నిజంగా ఆ భవిష్యత్తును గురించిన నిశ్చయత ఆ యొక్క యోహానుకు కలిగినప్పుడు యోహాను ఎంతగా సంతోషించుంటాడో, ఎంతగా పరవశించుంటాడో. ఈ ప్రకటన గ్రంథం ఆ విషయంలో మనం ఆలోచించినప్పుడు మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. ఈ లోకంలో నేటి కాలం నీ శ్రమలు ఎనతగినవి కావు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నది అని పౌలు గారు రోమా సంఘానికి రాస్తాడు. సృష్టి మిగులు ఆశతో ప్రత్యక్షత, నీకు ఒక గొప్ప ఆధిక్యత ఉంది. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకంలో మనకు జరిగే సంఘటన, నీకు లోకంలో సంఘటనలు భయం కలిగిస్తున్నాయా? పరిస్థితులు చూసినప్పుడు భయం కలిగిస్తుందా? మనం ఇక్కడ వాళ్ళం కాదు, అవును కదా. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, అయితే మీరు భయపడద్దు. ఎందుకో తెలుసా? అది మీకన్నా ముందుగా
నన్ను ద్వేషించిందని ప్రభు చెప్పాడు. మీరు భయపడద్దు. క్రీస్తు ప్రభును ద్వేషించిన లోకంలో మనం ఉన్నాం కదా. అనగా ప్రకటన గ్రంథం మనకొక నిశ్చయత, మనకొక నిరీక్షణ, మన భవిష్యత్తు భరోసా. ప్రకటన గ్రంథం, ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు, 404 వచనాలు, ఇవన్నీ నీకు నిశ్చయత, నీకు భరోసా. అందుకే సాక్ష్యం ఇస్తున్నాడు. అద్భుతంగా ఉంది కదా ఈ ప్రకటన గ్రంథం. మనం అందుకే ఈ ప్రకటన గ్రంథం అంట ఈ వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు అంటున్నాడు. చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటాడు. అదే ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 8వ వచనంలో, యోహానను నేను ఈ సంగతులు వినినవాడను చూచినవాడను అన్నాడు. గమనించండి ఆ మాటలు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. ఈ విధముగా ప్రకటన గ్రంథంలో భవిష్యత్తు గురించిన విషయాలు స్వయంగా చూసి విని గ్రంథంలో రాశాడు. నీకోసం, నా కోసం ఈ ప్రకటన గ్రంథం కీలకంగా దేవుని బిడ్డలకు లభించబోయే గొప్ప నిరీక్షణ పూరితమైన ఒక గొప్ప భవిష్యత్తు మనకు లభిస్తుంది. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమి దాచి ఉంచాడో అవి కంటికి కనిపించలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అవును, మనకు గొప్ప ఆధిక్యత ఉంది. కాబట్టి ఇక్కడ యోహాను అంటున్నాడు, సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. చూచినంత మట్టుకు. ఇది ప్రకటన గ్రంథం గొప్ప ప్రత్యక్షతలు అనుగ్రహిస్తున్న గ్రంథం. నేటి దినాన దేవుని బిడ్డలకు నీకు ఒక భవిష్యత్తును గురించిన నిరీక్షణ కలిగిస్తున్న గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం మరింత లోతుగా వెళ్ళి చదివేటప్పుడు, అందులో ఉన్న విషయాలు కూలంకుషంగా అర్థం చేసుకునేటప్పుడు, పరిశుద్ధాత్ముడు మనకు వివరింప చేస్తున్నప్పుడు వాటిని మన జీవితానికి అన్వయించుకొని భక్తి జీవితంలో మనం ఎదుగుతున్న కొలది మనం మరింత దగ్గరగా యేసు రమ్ము అని పిలవగలుగుతాం కదా. పౌలు గారు అన్నాడే, పౌలు గారికి ఎంత నిరీక్షణ ఉందో ఆలోచించండి. నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పాడంటే మరణమున కావాలొక జీవితం ఉందనే కదా. అనగా మరణమునకు ఆవల క్రైస్తవుని యొక్క నిరీక్షణ చూడండి. అసలు ఈ లోకంతో మనకు పొత్తు లేదు. అసలు మనం జీవించేది రేపు ప్రభు మనకు నిత్యత్వంలో అనుగ్రహించే దానితో పోలిస్తే ఇది అసలు జీవితమే కాదు, ఇది లేనట్టే. అవును కదా. ఇదొక సిద్ధపాటు. రేపు ప్రభుతో ఉండినప్పుడు మనకు లభించే ఆధిక్యతను పోలిస్తే, అసలు నిత్యత్వంతో పోలిస్తే ఈ జీవితం లేనట్టే. వాస్తవంగా ఈ జీవితము రేపు నిత్యత్వానికి సిద్ధపాటు. అందుకే ఆ స్థలం పరలోకానికి ఎవరు వెళ్తారు అంటే, సిద్ధపడిన వారికి సిద్ధపరచబడిన స్థలం అని జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధపడిన వారికి సిద్ధపరచబడిన స్థలం పరలోకం. కాబట్టి ఇప్పుడు యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటున్నాడు, సమయము సమీపించినది గనక. ఏంటంట? సమయము సమీపించింది. ఈ యొక్క కొత్త నిబంధన మత్తయి సువార్త నుండి ఈ ప్రకటన వరకు కూడా ఉన్న ఈ 27 పుస్తకాలు దగ్గరగా 100 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు 100 సంవత్సరాల చరిత్ర అనుకుంటే 2021 సంవత్సరం ఇది, అంతే కదా. కాబట్టి ఈ యొక్క 100 సంవత్సరాలు తీసేస్తే 2021 సంవత్సరం నుంచి 100 సంవత్సరాలు తీసేస్తే 1921 సంవత్సరాల సమయం అయింది ఇప్పటికి, అంతే కదా. చూడండి, అప్పటి నుండి కూడా సమయం సమీపించింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడ గుర్తులు ప్రత్యేకంగా శిష్యులకు ప్రస్తావించాడు. రాకడ గుర్తులు ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఈ యొక్క రాకడకు సంబంధించిన విషయాలు శిష్యులతో ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రత్యేకంగా వారికి ఎన్నో విషయాలు చెప్పాడు. కాబట్టి ఇది చాలా చాలా కీలకమైన అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనాన్ని మీరు జాగ్రత్తగా కూలంకుషంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తర్వాత కాలంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ కూడా మనం రాకడ గుర్తులుగా క్రీస్తు ప్రభు వారు చెప్పాడు. కాబట్టి యేసు క్రీస్తు వారు కాలం సమీపించింది చెప్పాడు యోహానికి. ఈ విషయాలు రాయి, కాలము సమీపించింది అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు రాయి. ప్రభు వారు చెప్పిన సంఘటనలన్నీ కూడా ఇవి రాకడ గుర్తులు, అంత్యకాలపు గుర్తులు అని మనం అనుకుంటే ఇవన్నీ కూడా భూమి మీద జరగడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పేపర్లో ఆ యొక్క అధ్యాయాన్ని పక్కన పెట్టుకుని పేపర్
వార్తాపత్రిక చూస్తూ ఉంటే అందులో ఉన్న విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి లోకంలో. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు అంత్యకాలమున అనగా భవిష్యత్తులో జరగబోయే సంగతులుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దానియేలు గ్రంథంలో ముద్ర వేయబడిన ఆ గ్రంథం ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ముద్ర వేయవాలదు అని చెప్పాడు. అనగా ఇది ప్రకటించవలసిన గ్రంథం, నీవు నేను తెలుసుకోవాల్సిన గ్రంథం. భవిష్యత్తు విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి, జరగబోయే సంగతులు రాయబడి ఉన్నాయి. కాబట్టి మనకి సహజంగా జరగబోయే సంగతులు ఎడల మనకు చాలా ఆసక్తి ఉంటుంది కదా. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని మనం తెరిచి పరిశుద్ధాత్మ సహాయంతో మనం చదవడం ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం, మనం ఎంతో సంతోషిస్తాం, నిరీక్షణతో విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వారిగా మనం ఉంటామనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఆమోస్ అంటున్నాడు, మీ దేవుని సన్నిధిలో కనబడుటకై మీరు సిద్ధపడండి అనే మాట మనకి అదే పనిగా గుర్తు రావాలి. మనం దేవుని సన్నిధిలో మనం కనిపించున్నట్లుగా సిద్ధపడాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు నిన్ననే చనిపోయాడని, ఈ ఉదయకాలం ఆయన పునరుత్థానుడయ్యాడని, రేపటి దినం నా కోసం రాబోతాడని సిద్ధపడాలి. అలా సిద్ధపడాలి క్రైస్తవుడు. క్రీస్తు ప్రభు నిన్నే చనిపోయాడు, ఈ ఉదయకాలం ఆయన పునరుత్థానుడై మరణాన్ని గెలిచి లేచాడు, రేపటి దినం నా కోసం రాబోతున్నాడు అని చదువుకోవాలి ఈ యొక్క ప్రకటన గ్రంథం. అప్పుడే మనం జాగరూకత కలిగి సిద్ధపాటుతో మనం ముందుకు సాగగలుగుతాం. ఇహలోక మాల్యమును అంటకుండా మనం పరిశుద్ధమైన జీవితాన్ని, మన శరీరాలను ఆయన సజీవ యాగంగా సమర్పించే పరిస్థితికి రావాలి మనం. యోహాన్తో దేవుడు అంటున్న మాట, కాలము సమీపమైంది అని. కాలం సమీపమైంది. ఇంతకీ ఏ కాలం సమీపమైంది? కొత్త నిబంధన చరిత్ర మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు 100 సంవత్సరాలు అని తెలుసుకున్నాం. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయింది. అనగా ప్రకటన గ్రంథంతో మనం ప్రకటన గ్రంథ కాలాన్ని లెక్క పెడితే క్రీస్తు శకం 95-96 మధ్య దగ్గరగా వ్రాయబడింది. అనగా 100 సంవత్సరాలకు ముందే వ్రాయబడింది. 100 సంవత్సరాలకు ఈ యొక్క కొత్త నిబంధన చరిత్ర అయిపోయింది. అనగా క్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఈ సంగతులు రాసి 1900 సంవత్సరాలు దాటిపోయింది. కాలము సమీపించింది అని. అవును, కాలం సమీపించింది. చూడండి, మనం ఆది కాండము నుండి, ఆది కాండం 66 పుస్తకాలకి ప్రారంభ గ్రంథము అనుకుంటే, ప్రకటన గ్రంథం ముగింపు గ్రంథం. ఈ 66 పుస్తకాలకు ఆధారాలు. ఆరంభాల పుస్తకం లేకపోతే ఈ యొక్క సృష్టి యొక్క ప్రారంభం, మానవుని యొక్క పుట్టుక, పాపము, పతనము, దేవుడు తన కుమారుని వాగ్దానం, రక్షణ ప్రణాళిక తెలిసేది కాదు. ప్రకటన గ్రంథం లేకపోతే మన భవిష్యత్తు ఏమిటో తెలిసేది కాదు, యుగాంతం గురించి తెలిసేది కాదు. అనగా ఈ యొక్క ప్రపంచాల యొక్క భవిష్యత్తు ఏమిటో తెలిసేది కాదు. కాబట్టి ప్రారంభము, ముగింపు ఖచ్చితంగా మనం తెలుసుకుని ఉండాలి. ప్రారంభం నుండి ముగింపు వరకు ఈ మధ్య కాలాన్ని మనం తెలుసుకోవాలి, ఏం జరిగిందో. క్లుప్తంగా నేను ఆ కాలాల గురించి చెప్తాను జాగ్రత్తగా. మీరు వీటిని తెలుసుకోవడం ద్వారా దేవుడు మన ఎడల ఎంత దయ చూపిస్తున్నాడో అర్థమవుతుంది. దేవుడు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాదు. కాలము సమీపమై ఉన్నది అంటున్నాడు. కాలము సమీపమైంది. యోహాను ఈ మాట రాయి, కాలము సమీపమై ఉన్నది అని. ఆయన ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఇంత సంవత్సరాలైనా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథం ఇటుపక్క వచ్చేటప్పటికి ఆది కాండం, ఈ 2 పుస్తకాలకు మధ్య 64 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలకు ఇవి 2 ఆధారాలు. ఈ 2 ఎప్పుడు కూడా జీవాన్నిస్తాయి. ఒక శ్రేష్టమైన పుస్తకాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రారంభం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ కాలాల మధ్య ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. అనగా కాలము ఎలా సమీపమైందో, ఏం జరిగిందో నేను క్లుప్తంగా ఆది కాండము నుండి ప్రకటన దాకా అవసరమైన విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా కాలము సమీపమైంది అనేది మనకు నేటి కాలం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఏ కాలంలో ఉన్నామో, అనగా క్రీస్తు రాకడకు
గతించిన కాలంతో పోలిస్తే నేటి కాలం మనం జీవించుచున్న ఈ కాలంలో క్రీస్తు రాకడకు మనం ఎంత సమీపంలో ఉన్నాము అనగా ఈ యొక్క లోకం యొక్క చరిత్ర ముగింపుకి మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనం ఆదికాండం ప్రారంభాల గ్రంథం నుండి ఆదికాండము నుండి మనం మొదలు పెడితే ఆదికాండంలో సమస్త మానవ జాతి కాలంగా మనం లెక్క పెడతాం. సమస్త మానవ జాతి కాలం అనగా ఆదాం పుట్టుక, ఆదాములో నుండి అవ్వ, దేవుడు వారిని దీవించటం, ఫలించి అభివృద్ధి చెందడం, భూమి మీద పాపం ఎక్కువైపోవడం, మనుషుల యొక్క ఊహ తలంపు కేవలం చెడ్డదవడం, మనుషులు తమ మార్గాన్ని చెరిపివేసుకోవడం, మనం ఇలా లెక్క పెడితే వారి అంతం వచ్చింది. నోవా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. చితిసారకపు బ్రానుతో చేయబడిన ఓడను నీ కొరకు సిద్ధం చేసుకొని, నోవా ఓడ తయారు చేసే 120 సంవత్సరాలు ఎవరు అందులోకి రాలేదు, మనందరికీ తెలుసు. 8 మంది మాత్రమే రక్షణ పొందారు. ఆ తర్వాత నోవహు కుమారులు హాము, షేము, యాపేతు. నోవా దేవుడు మళ్ళీ ఆదాముతో ఏ వాగ్దానం అయితే చేశాడో, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి దాని లోపరుచు, అదే వాగ్దానం చేశాడు. ఆ తర్వాత అంతా కూడా మనం ఆ తరం విస్తరించబడడం చూస్తాం. సరిగ్గా ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా మనం చూస్తాం, అక్కడ మనుషులు ఇటుకలు కాల్చడం, కీలు తయారు చేయడం నేర్చుకొని ఆకాశాన్ని అంటే గోపురం కడదాం, మనం చెదిరిపోకుండా ఉండునట్లుగా దేవుని ఉద్దేశం, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అంటే అది నాన్న మానవుడు అంటున్నాడు. మనం ఇక్కడే ఉందాం, చెదిరిపోవద్దు, ఆకాశాన్ని అంటే గోపురం కడదాము అని. ఈ అధ్యాయాలని కూడా ఆదికాండం 1వ అధ్యాయం నుండి 11 అధ్యాయాల వరకు కూడా సృష్టి నిర్మాణ క్రమం మొదటి 2 అధ్యాయాల్లో, ఏదేను తోటలో జరిగిన ఆ సంభవాలు 2-3 అధ్యాయాల్లో, దేవుడు ఆదాము కుటుంబం మానవ జాతిని అభివృద్ధి చేయడం 4-5 అధ్యాయాల్లో, నోవహు కుటుంబం 6 నుండి 9 అధ్యాయాలలో మానవులు చెదిరిపోవడం, దేవుడు వారి యొక్క ఆలోచనలు దేవుడు చెదిరివేయడం, భాషలు తారుమారు చేయడం మనం చూస్తాం ఆదికాండం 10-11 అధ్యాయాలలో. ఆ తర్వాత ఆదాము నుండి మన పితరుడైన నోవహు వరకు కూడా, ఆదాము నుండి నోవా దాకా 10వ తరం, నోవహు నుండి అబ్రహాము దాకా మరొక 10వ తరం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము నుండి నోవహు వరకు కూడా 10వ తరం అన్నమాట. నోవహు నుండి అబ్రహాము వరకు కూడా 10వ తరం అని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇవి మీరు రాసుకోండి. ఆదాము నుండి నోవహు వరకు 10వ తరం, నోవహు నుండి అబ్రహాము వరకు 10వ తరం అన్నమాట. కాబట్టి ఆదాము, షేతు, ఏనోషు, కెయినాను, మహలేలు, ఏరేదు, హనోకు, మెతుషుల, లెమెకు, నోవహు. కాబట్టి ఆదాము నుండి నోవహు వరకు 10వ తరం. మళ్ళీ నోవహు దగ్గరికి వచ్చేటప్పటికి నోవహు నుంచి షేము, అర్పక్షదు, షేలహు, ఎబేరు, పెలెగు, రయు, సెరుగు, నహోరు, తెరహు, అబ్రహాం. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి నోవహు నుంచి మళ్ళీ అబ్రహాం వరకు 10వ తరం. ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆదికాండం 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 12వ అధ్యాయం, అక్కడ మనకి ఎవరు కనిపిస్తారు? అబ్రహాం కనిపిస్తాడు. 11వ అధ్యాయంలో భాషలు తారుమారైపోయి దేవుడు చెదరగొట్టడం చూస్తాం మనం అక్కడ. 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వాగ్దానం చేసిన స్త్రీ సంతానం ఈ భూమి మీదకి రావాల్సి ఉంది. ఆయనకి ఒక జాతి కావాలి, ఒక వంశం కావాలి, ఒక కుటుంబం కావాలి, ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే అబ్రహాం. అందుకే అబ్రహామును, నువ్వు బయలుదేరరా, నేను నీకు చూపించు దేశం అని, నీలో నుండి రాజులు వస్తారు. ఆ రాజుయే తర్వాత కాలంలో యేసు క్రీస్తు ప్రభు, నీ వల్ల సమస్త మానవాళి దీవించబడుతుందని ప్రభు చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ అధ్యాయం. కాబట్టి అబ్రహాము క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల దగ్గరగా పిలువబడతాడు. ఆదికాండం 12వ అధ్యాయం నుండి మనం చూస్తాం స్వార్థల వరకు కూడా. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇజ్రాయేలీల పితరుల కాలం. దేవుడు వాగ్దానం చేశాడు, వీరితో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాముతో రాబో మెస్సీని వాగ్దానం చేశాడు. కాబట్టి అబ్రహాము యొక్క కుటుంబ వివరాలు మనం చూస్తాం. అబ్రహాముకు దేవుడు 12వ అధ్యాయంలో పిలిచాడు. 25 అధ్యాయాల వరకు కూడా మనం అదే చూస్తాం, 25 అధ్యాయాల వరకు. ఆ తర్వాత ఇస్సాకు వివరాలు చూస్తాం. ఇస్సాకు వివరాలు ఆదికాండం 21 నుంచి 28 అధ్యాయాల వరకు ఇస్సాకు గురించి ఉంటుంది, 35వ అధ్యాయంలో కూడా. ఇక యాకోబు గురించి వివరాలు ఆదికాండం 25 నుండి 50 అధ్యాయాల వరకు కూడా యాకోబు చరిత్రను మనం చూస్తాం.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆ తర్వాత ఇజ్రాయేలీల నాయకుల కాలం, దేవుడు వీరితో వాగ్దానాలు నెరవేర్చాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీల నాయకుల కాలం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు కుమారుడు, ఇది దేవుని ప్రణాళిక. యాకోబు కుమారుడు ఏషేబు ఐగుప్తుకి పంపబడతాడు, అమ్మివేయబడతాడు, మనందరికీ తెలుసు. ఏషేబు యొక్క నాయకత్వం మనం ఆదికాండం 30వ అధ్యాయంలో చూస్తాం. ఇక ఏషేబు యొక్క చరిత్ర సుదీర్ఘకాలం కొనసాగుతుంది. ఈ యొక్క ఆదికాండంలో 37వ అధ్యాయం నుండి ఆదికాండం 50వ అధ్యాయం దాకా ఏషేబు చరిత్ర చూస్తాం. 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు మనకి. ఆ తర్వాత నాయకుల కాలం వచ్చేటప్పటికి ఏషేబు తర్వాత మోషే, మనందరికీ తెలుసు. మోషే యొక్క చరిత్ర మనం చూస్తాం. నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఆ తర్వాత యెహోషువ నాయకత్వాన్ని గురించి చూస్తాం. నిర్గమకాండం నుంచి యెహోషువ గ్రంథం దాకా మనకి యెహోషువ కనిపిస్తూనే ఉంటాడు. ఇది నాయకుల కాలం. ఆ తర్వాత యెహోషువ తర్వాత కాలం చూడండి దేవుడు ఎలాగ కొనసాగిస్తున్నాడో. ఆ కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే న్యాయాధిపతుల కాలం. దారి తప్పిన ఇజ్రాయేలీల్ని శత్రువుల చేతిలో నుండి దేవుడు విడిపించడానికి పుట్టించిన వారే ఈ యొక్క న్యాయాధిపతులు. న్యాయాధిపతుల గ్రంథంలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 330 సంవత్సరాల చరిత్ర ఉంది న్యాయాధిపతుల గ్రంథంలో. ఆ దినాల్లో రాజు లేడు. ప్రజలు తమకిష్టమైన మార్గంలో తొలగిపోయినప్పుడు, దేవుడు శత్రువులకు అప్పగించినప్పుడు, ఆ శత్రువు చేతుల్లోకి వీళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ శత్రువు చేతు నుండి విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను పుట్టిస్తాడు. న్యాయాధిపతి యొక్క పని ఏంటంటే శత్రువుల చేతుల్లో నుండి ఇజ్రాయేల్ని విడిపించాలి. కాబట్టి దారి తప్పిన ఇజ్రాయేల్ని రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు. మనం అనేక మంది న్యాయాధిపతులను చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో. ఒత్నియేలు, ఏహూదు, షమ్గరు, దిబోరా, గిద్యోను, అబిమెలకు, తోలా, యాయిరు, ఎప్తా, ఇబ్జాను, ఏలోను, అబ్దోను, సంసోను, ఏలి, సమూయేలుతో కలిపితే మనం 15 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు అక్కడ. ఏలి కూడా న్యాయాధిపతి. ఇక సమూయేలు వచ్చేటప్పటికి చివరి న్యాయాధిపతి. కాబట్టి ఇది న్యాయాధిపతుల కాలం. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలం మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయేల్ రాజుల కాలం. న్యాయాధిపతుల కాలం అయిపోయింది. ఇస్రాయేలీలు మొట్టమొదటి రాజు వాళ్ళు కోరుకున్నారు సమూయేలు దగ్గరకు వచ్చి, సర్వలోకం యొక్క మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని. దేవుడు వారికి ఒక రాజునిచ్చాడు. మనకు తెలుసు, ఆయనే మొట్టమొదటి రాజు సౌలు దేవుని మాట వినలేదు. దేవుడు తీసేశాడు అతన్ని. అమాలేకుల విషయంలో అతని పొరుగువానికి ఆ రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడు. అతనికి బదులుగా యెషీ కుమారుడైన దావీదును దేవుడు కోరుకున్నాడు. నా చిత్తానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలు నెరవేర్చువాడు అని. ఆ తర్వాత దావీదు వచ్చాడు. దావీదు తర్వాత సొలొమోనుకి దేవుడు ఆ యొక్క ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి ఈ ముగ్గురు రాజులు, సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు ఇజ్రాయెల్ రాజ్యాన్ని. ఇజ్రాయెల్ రాజ్యంలో 12 గోత్రాలు ఉన్నాయి. ఐక్యరాజ్యము అంటారనమాట. సౌలు తర్వాత ఆ ఐక్యరాజ్యానికి దావీదు 12 గోత్రాలకు పరిపాలన చేశాడు, సుస్థిరం చేశాడు. ఆ తర్వాత దావీదు యొక్క కుమారుడు సొలొమోను ఈ 40 సంవత్సరాలు పరిపాలించాడు ఈ 12 గోత్రాలను. కాబట్టి 40 ఈ ముగ్గురు 40 సంవత్సరాలు పరిపాలించారు. 120 సంవత్సరాల చరిత్ర ఐక్యరాజ్యంగా ఉంది ఈ యొక్క 12 గోత్రాలు. కాబట్టి క్రీస్తు పూర్వం 1050 నుంచి క్రీస్తు పూర్వం 930 దాకా ఈ ఐక్యరాజ్యంగా ఉంది. క్రీస్తు పూర్వం 1050 నుంచి క్రీస్తు పూర్వం 930 వరకు కూడా సౌలు, దావీదు, సొలొమోను. కాబట్టి సౌలేమో మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 31 అధ్యాయాల వరకు ఉంటాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయంలో మనకి కనిపిస్తాడు. ఇక దావీదు వచ్చేటప్పటికి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం నుంచి 31 అధ్యాయాలు, రెండో సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం నుండి 24 అధ్యాయాల వరకు, మొదటి రాజుల గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో కనిపిస్తాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11 నుండి 29 అధ్యాయాల వరకు మనకు దావీదు కనిపిస్తాడు. ఇక సొలొమోను వచ్చేటప్పటికి మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం నుండి 11 అధ్యాయాల వరకు కనిపిస్తాడు. రెండో దినవృత్తాంతాల గ్రంథం మొదటి 9 అధ్యాయాల్లో కనిపిస్తాడు. ఈ సొలొమోను రాసిందే 3 పుస్తకాలు: సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతాలు. కాబట్టి ఈ యొక్క రాజులు ఐక్య రాజ్యం అన్నమాట. ఇజ్రాయేలీలు 12 గోత్రాలు క్రీస్తు పూర్వం 1050 నుంచి క్రీస్తు పూర్వం 930 వరకు కూడా చూస్తాం. ఆ తర్వాత ఇజ్రాయేలీల రాజ్యం 2 ముక్కలైంది. సొలొమోను తర్వాత తన కుమారుడు రాజ్యానికి వచ్చాడు.
రెహబాము కాలంలో ఇజ్రాయెల్ రాజ్యం 2 ముక్కలైంది, 2 భాగాలైంది. 10 గోత్రాలేమో ఉత్తర రాజ్యంగా వెళ్ళాయి, సమరయ్యని ముఖ్య పట్టణంగా చేసుకొని. 2 గోత్రాలు దక్షిణ రాజ్యం అయ్యాయి. ఈ 2 గోత్రాల్లో యూదా బెన్యామీను గోత్రాలు ఉన్నాయి. ఇది యూదా రాజ్యంగా వచ్చింది. దీనికి సొలొమోను కుమారుడు రెహబాము రాజుగా ఉన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఈ కాలాలు అర్థమైతేనే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇజ్రాయేలీల రాజ్యం నిట్ట నిలువున 2గా చీలిపోయింది, విడిపోయిన కాలం అన్నమాట. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి కాలంలో ఈ యొక్క ఇజ్రాయెల్ రాజ్యం 2 ముక్కలైంది అంటే సొలొమోను యొక్క కుమారుడు రెహబాము కాలంలో. అవతల 10 గోత్రాలు ఉత్తర రాజ్యమేమో ఎవరి హయాంలోకి వెళ్ళిపోయాయి? యెరోబాము హయామానికి వెళ్ళాయి. యువతలేమో 2 గోత్రాలు మిగిలాయి, యూదా బెన్యామీను గోత్రం. ఇది రెహబాము పరిపాలన కింద ఉంది. ఈ ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంగా ఈ యొక్క ఐక్య 12 గోత్రాలు క్రీస్తు పూర్వం 930 సంవత్సరం 31 సంవత్సరం మధ్య విడిపోయినట్లుగా చూస్తాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జాగ్రత్తగా ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలు, దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు అనుకున్నాం కదా. ఈ యొక్క దక్షిణ రాజ్యం యూదా బెన్యామీను గోత్రానికి రెహబాము మొట్టమొదటి రాజు అయితే సిద్కియా చివరి రాజు. దాదాపు 20 మంది పరిపాలించారు, 20 మంది పరిపాలించారు. ఇక ఈ యొక్క ఉత్తర రాజ్యం ఇజ్రాయెల్ రాజ్యం అయింది కదా, దాన్ని ఏమంటారంటే ఎఫ్రాయిము అంటారు. హోషే గ్రంథంలో దేవుడు పలుమార్లు ఎఫ్రాయిము ఎఫ్రాయిము అని రాయబడింది కదా. ఎఫ్రాయిము గాలిని మేసెను, ఎఫ్రాయిము తిరిగి తిప్పబడని అప్పముగా మారాడు. ఎఫ్రాయిము చూడండి, ఎఫ్రాయిము నా మాట వింటలేదు అని దేవుడు చెప్పాడు. ఎఫ్రాయిము అని పలుమార్లు దేవుడు మాట్లాడతాడు. ఎఫ్రాయిము యొక్క భక్తి ప్రాతకాలమున ఎగిరిపోయి మేఘంలాగా ఉన్నదని దేవుడు పలుమార్లు ఎఫ్రాయిము ఈ యొక్క ఇజ్రాయెల్ రాజ్యం గురించి అనమాట. ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఎఫ్రాయిము అని కూడా అంటారు. అందులో 10 గోత్రాలు ఉన్నాయి. మొట్టమొదటి రాజు యెరోబాము, చివరి రాజు హోషే. ప్రవక్త కాదు ఈయన, రాజు. చివరి రాజు హోషే. ఇక్కడ అవతల దక్షిణ రాజ్యంలో 20 మంది పరిపాలిస్తే ఇక్కడ 19 మంది పరిపాలించారు రాజులు. కానీ ఒక్కడు తిన్నగలేడు, ఒక్కడికి దేవుడు అంటే భయం లేదు. ఈ యొక్క రాజులు దేవుడు పలుమార్లు హెచ్చరికలు చేసిన ఈ యొక్క ఉత్తర రాజ్యం ఎన్నడూ కూడా దేవుని వైపు రాలేదు, దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు. వాక్యాన్ని త్రోసివేసింది, ధర్మశాస్త్రాన్ని త్రోసివేసింది. దేవుడు తన ప్రవక్తలను పంపి, తన సేవకులను పంపి పలుమార్లు హెచ్చరిక చేసిన ఈ యొక్క 10 గోత్రాల్లో ఉండే ఈ యొక్క ఉత్తర రాజ్యం రాజు సైతం దేవుని మాటను తృణీకరించారు, వాక్యాన్ని విసర్జించారు. అందుకే దేవుడు వారిని క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో వారిని అష్షూరు చెరకు అప్పగించాడు. అష్షూరు చెరకు వెళ్ళారు, కానీ తిరిగి వారి యొక్క రాజ్యానికి రాలేదు, చెదరగొట్టబడ్డారు. చూసారా, దేవుని మాట వినకపోతే, దేవునికి లోబడకపోతే, దేవుడు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోకపోతే చెదరగొట్టబడ్డం వీరు మన జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ ఈ అష్షూరీలు ఏం చేశారంటే చాలా మందిని అన్యజాతి వాళ్ళని తీసుకొచ్చి ఈ యొక్క ఇజ్రాయెల్ రాజ్యంలో ఉంచారు. ఆ తర్వాత కాలంలో వారే సమరీయులుగా అక్కడ చలామణిలోకి వస్తారు. బైబిల్ గ్రంథంలో సమరీయులు అంటామే, వారు వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క అష్షూరీలు తెచ్చి ప్రాంతంలో పెట్టిన వాళ్ళు అనమాట. క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో ఈ యొక్క 10 గోత్రాలు ఎక్కడికి వెళ్ళాయి? అష్షూరు చెరకు వెళ్ళాయి. కానీ ఈ యొక్క దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయే, దీని యొక్క 20 మంది పరిపాలించారు. కొద్ది మంది భక్తి పరులుగా మనకు కనిపిస్తారు, కానీ వీరు కూడా దుర్మార్గులే. వీళ్ళు కూడా దేవునికి లోబడలేదు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, అన్యుల ఆచారాలు అనుసరించాడు. దేవుడు వారిని క్రీస్తు పూర్వం 606 సంవత్సరంలో నెబుకద్నెజరు వారిని బబులోను చెరకు దేవుడు అప్పగించాడు. ఇక్కడ 325 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ యొక్క దక్షిణ రాజ్యంలో. 320 సంవత్సరాలు. ఉత్తర రాజ్యంలో 210 సంవత్సరాల చరిత్ర ఉంది. 210 సంవత్సరాల చరిత్ర, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఉత్తర రాజ్యం క్రీస్తు పూర్వం 930 నుండి క్రీస్తు పూర్వం 721 వరకు, అనగా దాదాపు 210 సంవత్సరాల చరిత్ర ఉంటే, ఈ యొక్క దక్షిణ రాజ్యం క్రీస్తు పూర్వం 930 నుండి క్రీస్తు పూర్వం 606 వరకు, అనగా
25 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకో, నిలిచి ఉన్నది ఏమిటి ఇందులో? దక్షిణ రాజ్యం, యూదా బెన్యామీను గోత్రం. దేవుడు దావీదుకు వాగ్దానం చేసినట్లుగా ఆయన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడ్డట్టుగా స్త్రీ సంతానం రావడానికి ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాముతో వాగ్దానం చేసినట్టుగా నీలో నుండి రాజులు వస్తారని దేవుడు దావీదుకు మాటిచ్చినట్టు దీపమును నిలిపాడు. అందుకే అష్షూరు చెరకు వెళ్ళిన ఇజ్రాయేలీలు మళ్ళీ రాలేదు. కానీ బబులోను చెరకు వెళ్ళిన ఈ యొక్క 2 గోత్రాలు, యూదా బెన్యామీను గోత్రాలు 3 దఫాలుగా తిరిగి వారు స్వస్థలం చేరుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు యూదా గోత్రము నుండి రావాల్సి ఉన్నది. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. చూసారా దేవుని కార్యాలు. అందుకే కాలాలు తెలుసుకోవాలి. మనం కాలం తెలుసుకున్నప్పుడు కాలము ఏ రీతిగా సమీపమైందో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ 2 గోత్రాలు 70 సంవత్సరాలు బబులోను చెరకు వెళ్ళిన దేవుడు ఈ సమస్త చరిత్రను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి దేవుడు తిరిగి వారిని స్వస్థలంలో ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తాం. ఇది ఏమిటంటే ఇజ్రాయేలీల రాజ్యం ఆ ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోవడం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 33వ అధ్యాయం వరకు, 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 33 వచనాలు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం నుండి 11 అధ్యాయాలు, 20వ అధ్యాయం 36 నుండి 38 అధ్యాయాలు, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 17, 18 వచనంలో చూస్తాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూసారా దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో. ఇదినా మనం ఈ యొక్క కాలాలు చరిత్రను మనం లెక్క పెట్టడం ద్వారా ఏ కాలము సమీపమై ఉన్నదో మనం నేర్చుకోవచ్చు. క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో అదే కదా మనం నేర్చుకున్నాం. ఈ యొక్క దక్షిణ రాజ్యం ఇది కూడా దేవుని మాట వినలేదు. ఈ 2 గోత్రాలు పలుమార్లు దేవుడు హెచ్చరిక చేసిన వినలేదు. అందుకే దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించాడు. ఆ బబులోను చెరకు క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో నెబుకద్నెజరు ముట్టడి చేసి చాలా మందిని చెరకు తీసుకుని వెళ్ళాడు. ఆ చెరకు తీసుకుని వెళ్ళిన వారిలోనే మొట్టమొదట దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నెగో ఉన్నారు. మనందరికీ తెలుసు దానియేలు గ్రంథం యొక్క కొనసాగింపు అక్కడే. ఇప్పుడు దానియేలు గ్రంథానికి వస్తున్నాం మనం. ఎందుకంటే కాలము సమీపమైంది అని తెలుసుకున్నాం కదా. ఆ కాలము సమీపమైనప్పుడు ఆ కాలంలో మనం ఎక్కడున్నాం, కాలము ఏ రీతిగా సమీపమైంది, ఇంకా ప్రభు వచ్చే సమయం ఎంతగా దగ్గరగా ఉంది, రాకడ ఎంత ఆసన్నమైంది అని మనం ఈ కాలాలు లెక్క పెట్టుకుంటూ వస్తున్నాం. అందుకే కాలం ఒక మాట ప్రకటన గ్రంథంలో రాయబడింది. కాలము సమీపమైంది అంటే మనం అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మనం. ఎందుకంటే ఆ కాలం ఏ రీతిగా సమీపమైందో దేవుడు నెబుకద్నెజరుకు ఒక దర్శనం ద్వారా చూపించాడు. ఆ దర్శనము ద్వారా చూపించాడు. ఆ దర్శనము యొక్క అర్థాన్ని దానియేలు చెప్తూ అన్నాడు, రాజా అంత్యకాలంలో జరగబోయే సంగతులు దేవుడు నీకు తెలియజేశాడు అని చెప్పాడు. అంత్యకాలంలో జరగబోయే సంగతులు అనగా నెబుకద్నెజరు కన్న కళ మనం ఏంటో తెలుసుకుంటే మనం ఆ కళలో ఏ ప్రాంతంలో ఉన్నామో మనకి ఇట్టే అర్థమవుతుంది. ఇక్కడ దానియేలు క్రీస్తు పూర్వం 606 దగ్గరగా ఆ సంవత్సరంలో బబులోను చెరకు వచ్చాడు. దానియేలు దాంతో ఉన్న షడ్రకు, మేషకు, అబెద్నెగోలు మనందరికీ తెలుసు. మొదటి అధ్యాయంలో జరిగిన సంగతి ఏంటంటే రాజు అష్పెనెజరు నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలు రాజవంశములో ముక్కలై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణ్యత జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరినందు నిలవదగిన కొందరు బాలును రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పు, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానం చే ద్రాక్ష రసములో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఇది జరిగిన సంగతి. ఆ యొక్క ఎన్నికలో దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నెగో ఉన్నారు. వారు కూడా రాజు కొలువును నిలబెట్టి రాజు ముందు నిలవబడి రాజు కొలువులో పరిచారం చేయడానికి. అయితే వీరు దేవుని పిల్లలుగా, ప్రతిష్ఠితులుగా, ధర్మశాస్త్రాన్ని ఎదిగిన వారిగా వారు ఆ బబులోను యొక్క సాంప్రదాయాలకు లోను కాలేదు. వారు ప్రత్యేకంగా జీవించారు. వారు బబులోన్లో ఉన్న బబులోను యొక్క మాలిన్యానికి వారు అంటకుండా తమను తాము కాపాడుకున్నారు. పైగా
వారికి నియమించింది ఏమిటంటే రాజుగారి భోజనం, రాజుగారి పానీయం వారు తీసుకోలేదు. అశ్వనేజు ఎవరైతే వారి మీద నాయకుడిగా నియమించబడ్డాడో అధికారిగా, ఆయనకి చెప్పారు, మాకొద్దు, అవి తిని మేము అపిత్రపరచకూడదని హృదయంలో ఉద్దేశించి దానియేలు ఆకుకూరలు కోరుకున్నారు. పైగా వీళ్ళే అంటున్నారు, 10 దినాలు మమ్మల్ని పరీక్షించు, మా ముఖాలు నీకు నచ్చితే, నీకు తేటగా అనిపిస్తే మాకు కూరగాయలు ఇవ్వు చాలు, ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు చెప్పినట్టు చేస్తామని. చూసారా, పవిత్రత విషయంలో రాజీ పడలేదు. బబులోను సాంప్రదాయం ఇటు చూసిన విగ్రహాలు అక్కడ ఉన్నా కానీ వారు ఎంత పరిశుద్ధంగా జీవించారో. ఎందుకంటే దానియేలు దేవుని కొరకు ప్రతిష్ఠితుడు. మనం ఈ దానియేలు గ్రంథంలో దానియేలు యొక్క జీవితాన్ని మనం బహుగా మనం ధ్యానించినప్పుడు దానియేలు యొక్క భక్తి బబులోనులో ఏ రీతిగా ప్రకాశమానమైందో. చక్రవర్తులు మారుతున్నా కానీ దానియేలు ప్రధానమంత్రి ఆ స్థితి నుండి అతడు ఎన్నడూ కూడా దిగిపోలేదు. ఎన్నో కుట్రలు ఎదుర్కొన్నాడు, కానీ దానియేలును ఆ స్థానం నుండి దించడం ఎవరి తరం కాలేదు. ఎందుకంటే అధికారాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి. దానియేలును దేవుడు ఆ స్థలంలో ఉంచాడు, చరిత్రను తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ యొక్క చరిత్రలో దానియేలు యొక్క స్థానం మనం మరువలేనిది. గమనించారా, దానియేలు దాదాపు యవ్వన కాలంలో అడుగు పెట్టేటప్పుడు బాలురుగా 16-17 సంవత్సరాలు సమయంలో అడుగుపెట్టి నిండు వృద్ధాప్యం వరకు బబులోనులోనే ఉండిపోయాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, నెబుకద్నెజరు 2వ అధ్యాయానికి వస్తున్నాం మనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం మందు కలకన్నాడు. తన ఏలుబడి 2వ సంవత్సరం మందు కలకన్నాడు. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకి నిద్ర పట్టలేదు. కలొచ్చింది, ఆయనకి మనసంతా కల్లోలమైంది. అయితే కాగా రాజు తాను కలిన కలను తనకు తెలియజెప్పుటకై శకునుగండ్ర గారడి విద్య గల వారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞగా వారు వచ్చి రాజు సముఖమునందు నిలబడిరి. రాజు కలత చెందాడు, దుఃఖపడ్డాడు, కల్లోల పడుతున్నాడు. ఎందుకంటే రాజుగారు కలగన్నాడు, నెబుకద్నెజరు కలగన్నాడు. అయితే కళంటో మర్చిపోయాడు. అందరిని పిలిచాడు. బబులోను నిండా వాళ్లే, మంత్రగాళ్ళు, శకునుగాండ్రు, జ్యోతిష్కులు, ఎటు చూసిన వాళ్లే. పెట్టిన పేరు అక్కడ మాంత్రిక విద్యలకి అందరూ వచ్చారు. రాజుగారు అందరిని పిలిపించేశాడు. పిలిపించి రాజుగారు చెప్తున్నాడు వాళ్ళకి, నేను కలగన్నాను, ఆ కళ అని మీరు చెప్పాలన్నప్పుడు వాళ్ళు అన్నారు, తక్షణం నీ కళ ఏంటో చెప్పేస్తే దాని భావం ఇట్టే చెప్పేస్తామని. వెంటనే రాజు అన్నాడు, నేను కళ మర్చిపోయాను. నేను కళ మర్చిపోయాను అనగానే, కళ మర్చిపోవడం ఏంటి రాజా, నువ్వు కళ చెప్తే కదా మేము దాని కలభావం చెప్తాము. నువ్వు కళ మర్చిపోయానంటే మాకెలా తెలుస్తుంది? నెబుకద్నెజరు మూర్ఖుడు, క్రూరుడు. వాళ్ళతో అంటున్నాడు, ఆ కళ కూడా మీరే చెప్పాలి. చూడండి, ఇంతకాలం వాళ్ళకి పని లేదు అక్కడ, ఇప్పుడు పని దొరికింది వాళ్ళకి. అక్కడ ఆరితేరిన వారు ఉన్నారు కలభావాలు చెప్పడంలో, రకరకాల మనుషులు, మాంత్రికులు, అక్కడ జ్యోతిష్కులు, శకునుగాండ్రు, కలభావాలు చెప్పేవాళ్ళు. వారిని ఈ యొక్క నెబుకద్నెజరు పెంచి పోషిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమన్నారు చూడు, 4 కల్దీలు సిరియా భాషలు ఇట్టండి, రాజు చిరకాలము జీవించునుగాక, తమర దాసులకు కళ సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మర్చిపోతుని కానీ కళను దాని భావమును మీరే తెలియచేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇంట్లో పెంట కుప్పలుగా చేయబడును. కళను దాని భావమును తెలియజేసిన ఎడల దానములు బహుమానములు మహాఘనతయు నా సముఖంలో నందుదురు గనుక కళను దాని భావమును తెలియజేయడనగా రాజు ఆ కళను తమరు దాసులమైన మాకు చెప్పని ఎడల మేము ఎలా చెప్తాము? రాజు అంటున్నాడు చూడండి, నేను మరచియుండుట చూసి మీరు కలహకారము చేయవాలని కనిపెట్టుచున్నారు కదా, నేను కళ మర్చిపోయారని మీకు వెగతలుగుందా? సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. తక్షణం నేను అన్న కళ ఏంటో చెప్పండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? కళ చెబితే కలభావం చెప్తారు కదా ఎవరైనా. ఇప్పుడు ఆ కళ కూడా వాళ్ళే చెప్పాలంట. ఆజ్ఞ జారీ చేశాడు. మూర్ఖుడు కదా. ఇంతకాలం మిమ్మల్ని ఉంచుకోసం ఎందుకు? నేను మిమ్మల్ని పోషించడం దేనికి? మిమ్మల్ని సంరక్షించడం దేనికి? మీరు కళ మీరే చెప్పాలి, కలభావం మీరే చెప్పాలి. చెప్పకపోయిన ఎడల మీ తల్ల కొట్టేస్తానని మరణశాసనం జారీ చేశాడు. ఆ జ్ఞానుల జాబితాలో ఉన్న దానియేలు, ఆయన కూడా ఈ జ్ఞానుల జాబితాలోనే ఉన్నాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారు కూడా చంపవలసిన జాబితాలోకి వచ్చేస్తారు కదా.
ఈ సంగతి దానియేలుకు తెలిసింది. ఏమిటంటే రాజుగారు కలగన్నాడు, కల మర్చిపోయాడు. శకునగాండ్రి జ్యోతిష్కులను, జ్ఞానుల్ని అందరిని పిలిచాడు, ఈ విషయం చెప్పాడు. రాజుగారికి కోపం వచ్చింది. వాళ్ళు అంటూ ఉన్న రాజుకి అత్యాగ్రహం వచ్చింది. వాళ్ళు అంటున్న మాట, అందుకు కల్దీలు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చరి, భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్ద గాని గారడి విద్య గల వారి కల్దీని యొద్ద ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసము శరీరుల మధ్య ఉండవు కదా. రాజుగారికి అందులో ఎవడో ధైర్యం చేసి చెప్పేశాడు, అయ్యా నీవు విచారించిన సంగతి బహు అసాధారణం, ఎవడు చెప్పలేడు అది, దేవతలు తప్ప. దేవతలు మనుషుల మధ్య నివాసం ఉండరు కదా అనగానే రాజుగారికి దాన్ని ఏది అంటారే, మండుతున్న మంట మీద ఇంకా మండించినట్టు, ఇంకా చూడు రాజుగారి కోపం వచ్చేసింది. అత్యాగ్రహము గలవాడే బబులోను గ్లాందను సంహరింపవరని ఆజ్ఞ ఇచ్చాను. ఇట్టి శాసనం బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసిన వారు దానియేలు అతని స్నేహితులను చంపజూసారు. ఇది జరిగిన సంగతి. దానియేలు కూడా మరణ శాసనం కిందకు వచ్చాడు. వెంటనే దానియేలు బయలుదేరి అధిపతి అయిన అర్యోకు అనేవాడి దగ్గరికి పోయి జ్ఞానయుక్తంగా మనవి చేశాను, అయ్యా దయచేసి నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళు. ఆ కళ విషయం నేను విచారించినట్లుగా, ఆ కళ దాని భావం రాజునకు తెలియజేయనట్లుగా నన్ను ఆ రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టని జ్ఞానయుక్తంగా మనవి చేశాడు ఈ యొక్క దానియేలు. దానియేలుని ఈ రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టారు. 25వ వచనం, కావున అర్యోకు రాజు నాకు భావము తెలియజెప్పగల మనుషుణ్ణి చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటిని. రాజు సమ్ముఖమున మనవి చేసిన దానియేలును త్వరగా రాజు తనకి తోడుకొని పోయాను. గమనించారా? అర్యోకు దగ్గర రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజుగారు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి, రాజుగారు అడగగా అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావము తెలియచేయుటకై తనకు సమయం దయచేయమని రాజును బతిమలాడాడు. తన స్నేహితులతో కలిసి వెళ్ళి ఇంటికి వెళ్ళి దానియేలు ప్రార్థన చేస్తాడు. ప్రభా, రాజుగారు కలగన్నాడు, మర్చిపోయాడు, ఆ కళ నాకు ఇవ్వు ప్రభా అని దేవుణ్ణి బ్రతిమలాడాడు. దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు స్వప్నమందు దానియేలుకి ఆ రాజుగారు ఏ కళ కన్నాడో అది దానియేలుకు దేవుడు అనుగ్రహించాడు. దాని భావాన్ని కూడా తెలియజేశాడు. ఆ తర్వాత మళ్ళీ అర్యోకు దగ్గరికి వచ్చి నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అర్యోకు మాట్లాడుతున్నాడు 25వ వచనంలో, కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటిని. రాజు సమ్ముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకుపోయిన రాజు నేను చూచిన కలయు దాని భావం తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరును దానియేలును అడగగా దానియేలు రాజు సమ్ముఖములు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి, దానియేలు చెప్తున్న మాట చూడండి. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకుండగాండ్రైనను జ్యోతిష్కులని చెప్పజాలరు. అయ్యా రాజుగారు, ఎవరు చెప్పలేరు, నువ్వు అడిగింది ఎవరి వల్ల కాదు అని అంటాడు. అయితే మర్మములను బయలుపరచగలిగిన దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. మర్మములు బయలుపరచగలిగిన దేవుడు. చూడండి, దానియేలు బబులోనులో నిజమైన దేవుని పక్షాన్ని ఎలా మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు పరలోకమందున్నాడు. ఈ దేవతలు దేవుళ్ళు కాదు. గమనించండి, ఇక్కడ విషయం ఏమిటంటే ఈ రాజు కల మర్చిపోయేటట్టు దేవుడే చేశాడు. ఎందుకో తెలుసా? నిజంగా రాజుగారు ఆ కళ చెప్పుంటే అక్కడున్న శకుండగాండ్రు కలభావాలు చెప్పేవాళ్ళు, జ్యోతిష్కులు ఒక్కొక్కళ్ళు రకరకాల కలభావాలు చెప్పేవాళ్ళు. వాళ్ళల్లో దానియేలు వంతు వచ్చినప్పుడు దానియేలు కూడా చెప్పేవాడు. అందరిలో కలిసిపోయేవాడు. కలగూర గంప అంటారే, దానియేలుకి ఏ విశిష్టత ఉండేది కాదు, ఏ ప్రత్యేకత ఉండేది కాదు. అందుకే కలిచ్చాడు దేవుడు, రాజుకి కల మర్చిపోయేటట్టు చేశాడు. దీన్ని బట్టి మనందరం దేవుని స్వాధీనంలో ఉన్నాం. చరిత్ర దేవుని స్వాధీనంలో ఉంది. చరిత్రలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా దేవుని సంకల్పం నెరవేర్చున్నట్లుగా జరుగుతున్నాయి తప్ప మనం చరిత్రను చూసినప్పుడు, చరిత్ర సంఘటనలు చూసినప్పుడు, లోకంలో జరుగుతున్న కలోల పరిస్థితులు చూసినప్పుడు మనకు ఆందోళన కలుగుతుంది, భయం కలుగుతుంది, అమ్మో అనిపిస్తుంది. దేవునికి తెలియకుండా ఏది జరగదు. ఇక్కడ రాజుగారు కల మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు. మీకు గుర్తుందా?
యేషేబు చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయకుడు భక్ష్యకారుడు కలలు కన్నప్పుడు యేషేబు వారికి కలభావం చెప్పాడు. భక్ష్యకారుడు అన్నాడు రాజుగారిని తలగొట్టేచ్చేస్తాడు, పానదాయకుడిని అన్నాడు తిరిగి రాజుగారు నీకు ఉద్యోగం ఇస్తాడు, రాజుగారికి కప్పు అందించేటప్పుడు నా గురించి చెప్పు అన్నాడు. కానీ యేషేబు చెప్పినట్టే జరిగింది. పానదాయకుడికి మళ్ళీ ఉద్యోగం పునరుద్ధరించబడింది. కానీ ఈ పానదాయకుడు యేషేబు సంగతి మర్చిపోయాడు. యేషేబు ఎదురు చూశాడు. అయ్యో అనిపిస్తుంది మనకి. మీకు ఒక విషయం తెలుసా? దేవుడే మర్చిపోయేటట్టు చేశాడు. ఎందుకో తెలుసా? పానదాయకుడు రాజుతో మనవి చేసి యేషేబును బయటకు తీసుకొచ్చి ఉంటే పానదాయకుడు చేతుల్లోకి యేషేబు వెళ్ళేవాడు. కానీ యేషేబు పానదాయకుడి చేతుల్లో ఉండడం దేవునికి ఇష్టం లేదు. యేషేబు ఎప్పుడు కూడా దేవుని సంకల్పాలు నెరవేర్చున్నట్లుగా దేవుని చేతుల్లోనే ఉండాలి. చూసారా? అయితే పానదాయకుడు నిన్ను బయటికి నేనే తెచ్చాను, నా ఆశీర్వాదాల వల్లే వచ్చావు, నేను నీ ఎడల దయ చూపించబట్టి వచ్చాను, రాజుగారికి మనవి చేయడాన్ని బట్టి వచ్చానని. చూసారా? దేవుని బిడ్డల జీవితంలో ఎవరి ప్రమేయాన్ని దేవుడు ఇష్టపడడు, ఎవరి ప్రమేయాన్ని దేవుడు కోరడు, ఎవరి ప్రమేయాన్ని వాంఛించడు. మన మీద సంపూర్తిగా దేవుడు మాత్రమే అధికారి అయి ఉన్నాడు. నీ మీద నా మీద కాదు, సర్వలోకం మీద సర్వ మానవాళి ఎడల ఆయన దేవుడై ఉన్నాడు. అవును కదా? ఆలోచించండి. ఇక్కడ రాజుగారు కళ మర్చిపోయేటట్టు దేవుడే చేశాడు. అందుకే దానియేలు గారు అంటున్నాడు, మర్మములను బయలుపరచగలిగిన దేవుడు దేవుడు ఒకడు పరలోకమందున్నాడు అని అంటాడు. 28వ వచనం అండర్లైన్ చేయండి మీరు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. అయితే మర్మములు బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందున్నాడు, అంత్య దినములు యందు కలగబో దానిని ఆయన రాజుగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. అండర్లైన్ చేయండి. ఏంటంట? అంత్య దినముల యందు కలగబో దానిని, అంత్య దినముల యందు కలగబో దానిని. అంత్య దినాలు ఇదే అంత్య దినాలు. అంత్య దినాలు ఏం జరుగుతున్నాయో అనగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం నెబుకద్నెజరు పరిపాలనకు వచ్చేటప్పటికి, బబులోను సామ్రాజ్యం పరిపాలనకు వచ్చేటప్పటికి దానియేలుకి చూడండి, దానియేలు కలభావం చెప్తున్నాడు. నెబుకద్నెజరుకి దేవుడు అంత్యకాలంలో సంఘటనలు తెలియజేశాడని దానియేలు చెప్తున్నాడు. ఈ దానియేలుకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. కలగబో దాన్ని ఆయన రాజునకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడకల మీద పరుండగా తమ మనసులో కలిగిన స్వప్న దర్శనమేదనగా, రాజా ప్రస్తుత కాలమందు గడిచిన పిమ్మట ఏమి జరుగును అని తాము పడకల మీద పరుండి మనోచింత గలవారై ఉండగా, నీవు దుఃఖంతో పడుకున్నావు, మనోచింతతో పడుకున్నావు, ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏమవుతుందోనని ఆలోచిస్తూ పడుకున్నావు. నీ రాజ్యం తర్వాత ఎవరు రాబోతున్నారు పరిపాలనకని, ఈ పరిపాలన క్రమం ఏం జరుగుతుందోనని భవిష్యత్తు గురించి దిగులు చింత కలిగిన వాడై, మనోవిచారం కలిగిన వాడై పడుకున్నావు కదా. పండుకొని ఉండగా అంటున్నాడు, మర్మములు బయలుపరచగలిగిన ఇక కలగబో వాటిని తమరకు తెలియజేసను. ఇక కలగబో వాటిల్ని అనగా ఈ 2వ అధ్యాయంలో ఆ దర్శనాన్ని మనం తెలుసుకోగలిగితే, మనం కాలము సమీపమయ్యింది, కాలం గతించిపోతూ ఉంది, త్వరగా గడిచిపోతూ ఉంది, మనం చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం అన్న సంగతి మనకి బోధపడుతూ ఉంది. చూడండి, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావం తెలియజేయట నిమిత్తం తమ యొక్క మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచబడి, నేనేదో గొప్పవాడినైనందువల్ల మీకు ఇది చెప్పటం లేదు అంటున్నాడు. రాజా తాము చూచుచుండగా ఒక బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచి ఉండెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిం బంగారం అయింది గాను, దాని రొమ్మును భుజములు వెండియు, దాని ఉదరము తొడలు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపయు, దాని పాదముల్లో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదునయుండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగ్గొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుము మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళెములో చెత్తవలే కాగా, వాటికి స్థలము లేక ఎచ్చటికి దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమను విరగ్గొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. తాము కనిన కళ ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. ఇది రాజుగారు కన్న కళ. రాజుగారు కన్న కళ ఒక పెద్ద బ్రహ్మాండమైన, పడుకున్నాడు కలత చెంది, బ్రహ్మాండమైన ప్రతిమను చూశాడు. దేవుడే అతనికి మనోవిచారము కలిగిన వాడై ఉండగా అంత్యకాలంలో జరిగిన సంగతులు అతనికి చూయించాడు. తన తర్వాత జరిగే సంగతులు, నీవు ఒక పెద్ద ప్రతిమను చూశావు,
అవును చూశాను. దాని తల బంగారమయంగా ఉంది రాజా అన్నాడు. అవును బంగారమయంగా ఉంది. దాని రొమ్ములు, ఆ ప్రతిమ రొమ్ములు, భుజము వెండితో ఉంది కదా. అవును వెండితో ఉంది. దాని ఉదరము, తొడలు ఇత్తడితో చేయబడ్డాయి. ఉదరము తొడలు ఇత్తడితో చేయబడ్డాయి. ఆ తర్వాత 2 కాళ్ళు, ఆ 2 కాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి. ఆ 2 కాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి. ఆ తర్వాత కిందికి వచ్చేటప్పటికి దాని పాదాలు ఇనుము మట్టితో చేయబడ్డాయి. ఆ పాదాలు, ఆ 10 వేళ్ళు ఇనుము మట్టితో చేయబడ్డాయి. ఇది ప్రతిమ మీకు అర్థమైతే, ఇది అంత్యకాలం అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఈ ప్రతిమ అర్థం అవ్వాలి. గమనించండి, ఈ ప్రతిమ దానియేలు అర్థం చెప్తున్నాడు. రాజా నీవు కల్లోలపడి భవిష్యత్తు గురించి ఆలోచించి ఏం జరుగుతుందో అని కల్లోలపడినప్పుడు దేవుడు భవిష్యత్తును చూపించాడు. ఈ అంత్యకాలంలో జరుగుతున్న సంగతులు. నీవు ఆ ప్రతిమను, బ్రహ్మాండమైన ప్రతిమను చూసావు, తల బంగారమయం, అది నువ్వే అని చెప్పాడు. బంగారం అది నువ్వే, నీ పరిపాలన స్వర్ణయుగము, ఇదే బబులోను సామ్రాజ్యం, ఇదే కల్దీలు యుగం అని. క్రీస్తు పూర్వం 605 నుండి క్రీస్తు పూర్వం 539 వరకు ఈ యొక్క బబులోను సామ్రాజ్యం, ఇదే స్వర్ణమయం, అది బబులోను యొక్క పరిపాలనా కాలం, దీన్నే స్వర్ణ యుగం అన్నాడు. ఇది చెప్పాడు. ఆ తర్వాత నీవు రాజుగా ఈ స్వర్ణయుగం అయిపోయిన తర్వాత నీ తర్వాత రాజ్యం ఏమవుతుందంటే, దాని రొమ్ములు భుజము వెండిమయం, రొమ్ములు భుజాలు. నీ తర్వాత ఈ ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తారంటే మాదియా పారసీకుల చేతిలోకి వెళ్తుంది రాజ్యం అని చెప్పాడు. రెండోది, బబులోను సామ్రాజ్యం అయిపోయిన తర్వాత ఆ రొమ్ము వెండితో కనిపించినట్లుగా ఆ ప్రతిమలో ఆయన చూసిన దర్శనంలో మాదియా సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 539 నుండి క్రీస్తు పూర్వం 331 వరకు, క్రీస్తు పూర్వం 539 నుండి క్రీస్తు పూర్వం 331 వరకు, ఇక ఇది మాదియా పారసీక సామ్రాజ్యం వస్తుంది. ఆ తర్వాత నీవు ఉదరాన్ని చూసావా? ఆ ఉదరము తొడలు ఇత్తడితో చేయబడ్డాయి. చూసావా? ఇత్తడితో చేయబడ్డాయి. అవును ఇత్తడితో చేయబడ్డాయి. ఇదే గ్రీసు దేశం, గ్రీకు వీరుడు అలెగ్జాండర్. కాబట్టి ఇత్తడితో చేయబడింది. క్రీస్తు పూర్వం 331 నుండి క్రీస్తు పూర్వం 168 దాకా ఈ ప్రపంచాన్ని గ్రీసు దేశం పరిపాలించింది. ఆ తర్వాత 2 కాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి కదా. అవును ఇనుముతో చేయబడ్డాయి. ఇదే రోమా సామ్రాజ్యం. రోమా గట్టిది, అన్నిటినీ దంచి అణిచివేస్తుంది. క్రీస్తు పూర్వం 168 నుండి క్రీస్తు శకం 476 సుదీర్ఘ కాలంలో పరిపాలించారు ఈ యొక్క రోమీలు. ఆ రోమీల కాలంలోనే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రోమీల కాలం ఎప్పుడు అనుకున్నాం? క్రీస్తు పూర్వం 168 నుండి క్రీస్తు శకం 476 వరకు. కాబట్టి ఈ 2 కాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి. ఆ తర్వాత పాదాలు, ఇటు పాదానికి 5 వేళ్ళు, అటు పాదానికి 5 వేళ్ళు, మొత్తం 10 వేళ్ళు. అవి ఇనుము మట్టితో చేయబడ్డాయి. ఇనుము మట్టి ఒకదానితో ఒకటి పొసుకుతుందా? పొసకదు. కాబట్టి క్రీస్తు శకం 476 నుండి చివరి భాగం అనగా 10 వేళ్ళు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దశరాజ్యాలు అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఆ యొక్క 10 వేళ్ల దగ్గర ఉన్నాం మనం. అర్థమవుతుందా? ఇనుము మట్టి ఒకదానికొకటి పొసకదు. ఇనుము మట్టి. మనం ఉన్న స్థానం ఎక్కడంటే పాదాల యొక్క స్థానం. గమనించారా? ఈ యొక్క రాజ్య పరిపాలన అతడు జీవించాడు. చూడండి, మనం పైనుండి కిందికి వస్తున్నప్పుడు లోహము యొక్క విలువ తగ్గినట్టు, మొట్టమొదట బంగారం, ఆ తర్వాత వెండి, ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత ఇనుము, ఆ తర్వాత ఇనుము మట్టి. పైనుండి కిందికి వచ్చేటప్పటికి లోహము యొక్క విలువ తగ్గుతున్నట్లుగా ఈ యొక్క రాజ్యము యొక్క స్వభావాలు కూడా, వాటి యొక్క విలువ ఆధిక్యత తగ్గిపోతూ వచ్చింది. చివరికి వచ్చేటప్పటికి మనం ఎక్కడున్నామంటే ఆ దానియేలు ఆ పాదాల దగ్గర ఉన్నాం అన్నమాట. ఆ ప్రతిమను చూశాడు కదా. 10 వేళ్ళు ఆ ఇనుము మట్టి ఒకదానితో ఒకటి కలవు. ఇది చూస్తుండగా చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అని చూస్తాం. ఎవరి రాయి? చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. చేతి సహాయము లేకుండా వచ్చింది, పైనుండి వచ్చింది ఆ రాయి. వచ్చి ఏమైంది? దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. వచ్చి ఏ ప్రాంతాన్ని కొట్టింది చూడండి. ఆ 10 వేళ్ల ప్రాంతాన్ని, అనగా రోమా సామ్రాజ్య పరిపాలన అయిపోయి దశరాజ్యం
10 రాజ్యాలు ఐక్య కూటమి, అది ఇంకా జరగలేదు, జరుగుతుంది. క్రీస్తు ప్రభు మనం ఆ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఆ 10 వేళ్ళున్న స్థానంలో ఉన్నాం మనం. ఇనుము మట్టి ఒకదానికొకటి పొసగని ప్రపంచ పరిస్థితుల్లో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ కొట్టించడం? పరలోకమందున్న దేవుడు చూడండి, ఆ రాయి, ఆ ప్రతిమను విరగ్గొట్టిన ఆ రాయి సర్వభూతలమాయను. ఆ రాయే, చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి, ఆ రాయే యేసు క్రీస్తు ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం ఆ రాయి యేసు క్రీస్తు ప్రభు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం, యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఆ రాయే ఏమిటి అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. 21వ అధ్యాయం 41, 42 వచనాలు మనం చూస్తాం. అక్కడ అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి వాటి కాలములందు తమకు పండ్లను చెల్లించున్నట్టు ఇతర కాలపు ఆ ద్రాక్ష తోట గుత్తలకిచ్చిన ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను, ఇది ప్రభు వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యం అని రాయబడింది. చూసారా? అను మాట మీరు లేఖనముల్లో ఎప్పుడు నువ్వు చదవలేదా అంటున్నాడు. ఎప్పుడు చదవలేదా? ఇదిగో ఆ రాయే క్రీస్తు ప్రభు వారు. లూకా సువార్త 6వ అధ్యాయం 49వ వచనం, అపోస్తుల కార్యాలు 4:11, రోమపత్రిక 9:33, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ యొక్క విషయాలు చూస్తాం. అయితే ఈ కార్యాలు దశరాజ్య కూటమి భూమి మీద పరిపాలన కాలంలో జరుగుతుంది. దశరాజ్యం అర్థమవుతుందా? కాబట్టి కల్దీయుల రాజ్యం, మాదియా, పారసీక, గ్రీసు, రోమా, ఆ తర్వాత 10 వేళ్ళు, 10 కాలివేళ్ళు, ఈ యొక్క ఇనుము మట్టి దశరాజ్యం, అది ఇంకా ఏర్పడలేదు, ఏర్పడుతుంది. అంటే మనం ఆ చివరి దశలో ఉన్నాం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న కాలం, భూప్రపంచం ఎవరు పరిపాలిస్తున్నారంటే రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాజ్యాలకి ఇప్పుడు 5 రాజ్యాలు అనుకున్నాం కదా, దానికి ముందుగా మరి 2 రాజ్యాలు ఉన్నాయి. అదే ఇందాక జ్ఞాపకం చేసాం, అషూరీలు. క్రీస్తుపూర్వం 722వ సంవత్సరంలో ఇజ్రాయేలుని చెరకు తీసుకుని వెళ్ళిన అషూరీలు, దానికి ముందు ఐగుప్తు, ఆ తర్వాత అషూరీ సామ్రాజ్యం. ఐగుప్తు మొదటిదైతే అషూరు సామ్రాజ్యం 2, కల్దీయులు సామ్రాజ్యం అనగా బబులోను సామ్రాజ్యం 3, మాదియా పారసీక 4, గ్రీసు దేశం 5, 6 రోమా 7, ఈ యొక్క 10 వేళ్ళు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7వ రాజ్యం అన్నమాట. ఇదే దశరాజ్య కూటమి భూమి నిలుతున్న కాలంలో. దశరాజ్య కూటమి ఇక కూటమిగా ఏర్పడతాయి. త్వరలో మనం ఈ సంఘటనలో చూస్తాం. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి ఏమైంది? వాటన్నిటిని నలకొట్టి ఈ యొక్క అన్య రాజ్యాన్ని తీసివేసి క్రీస్తు ప్రభువారు తన రాజ్యాన్ని భూతలమంతా విస్తరించబడెను అనే మాట చూస్తాం. ఇది అంటే మనం ఎక్కడున్నాం? ఈ ప్రతిమలో చివరి భాగంలో ఉన్నాం. చూడండి ఎన్ని కాలాలు గడిచిపోయాయో. మరి ఇప్పుడు కాలం సమీపమై లేదా? ఆలోచించండి. ఈ దశరాజ్య కూటమి అయితే మనం ఈ సంఘటనలో తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆలోచించండి. ఈ 2000 సంవత్సరాలు మన రక్షణ కొరకు ఉద్దేశించబడింది, అన్యజనుల రక్షణకు ఉద్దేశించబడింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే కృపాకాలం అన్నారు. చూసారా? దాదాపు 2021 సంవత్సరాలు అయిపోయింది. దగ్గరగా కాలం సమీపమైందని దేవుడు చెప్తూనే ఉన్నాడు. మనం మొట్టమొదట ఐగుప్తు సామ్రాజ్యం అయిపోయింది, అషూరు సామ్రాజ్యం అయిపోయింది, బబులోను సామ్రాజ్యం అయిపోయింది, మాదియా పారసీక సామ్రాజ్యం అయిపోయింది, గ్రీసు సామ్రాజ్యం అయిపోయింది, రోమా సామ్రాజ్యం అయిపోయింది. ఇప్పుడు చివరి దశలోకి వచ్చాం మనం. అవును కదా? ప్రపంచం యొక్క పరిస్థితులు చూస్తూ ఉంటే క్రీస్తు వచ్చే దినాలు చివరి సంఘటనలో మనం ఉన్నాం. కాబట్టి చూడండి, అందుకే కాలము సమీపమైంది. కాబట్టి ఈ కాలాల గురించి చెప్పాను మీకు. ఆదికాండం నుండి, ఆదికాండం 11వ అధ్యాయం నుంచి మనం 12వ అధ్యాయంలో ప్రత్యేకంగా దేవుడు ఒక వ్యక్తి మీద అబ్రహామును ఎలా ప్రత్యేకించుకున్నాడో మనం అక్కడి నుంచి చరిత్ర చూసి మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో అంత్యకాలంలో జరిగే సంగతులు దేవుడు నెబుకద్నెజరుకు చూపించాడు. అంత్యకాలంలో ఇవి జరగబోతున్నాయని. ఇప్పుడు అవన్నీ సామ్రాజ్యాలు దాటి వచ్చాం మనం. చివరి దశలో మనం ఉన్నాం. క్రీస్తు ప్రభు వచ్చే దినాలు, రాకడ దినాల్లో చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి క్రీస్తు ప్రభు వారు పైనుండి వచ్చి ఈ యొక్క అన్య రాజ్యాలను చెదరగొడతాడు, తుత్తునీలుగా చేస్తాడు. అవి చెదరగొట్టబడతాయి. ఆయన సామ్రాజ్యం భూతలమంతా విస్తరించబడుతుంది. ఇవే యోహాను చూశాడు. ఈ సంఘటనల గురించి సాక్ష్యం ఇవ్వు, వీటిని ప్రత్యక్షపరిచాడు.
దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు దూత ద్వారా యోహాన్ నుండి తన దాసులైన నీకు నాకు ఈ ప్రత్యక్షత. కాబట్టి మనం చివరి దినాల్లో ఉన్నాం కదా. చివరి దినాల్లో దశరాజ్య కూటమి ఏర్పాటు చేయబడతా త్వరలో. క్రీస్తు ప్రభు వచ్చే సమయం ఆయన ఎప్పుడైనా రావచ్చు. ప్రపంచం యొక్క పరిస్థితులన్నీ కూడా ఈ దశరాజ్య కూటమికి, అదే కదా మొన్న ఇటీవల కాలంలో విన్నాం, అందరికీ ఒకే నంబర్ ఉండాలి అని. ఈ ప్రపంచమంతా కూడా ఒకే కరెన్సీ రావాలని, ఒకే డబ్బు చలామణి అవ్వాలి అని. దీన్ని బట్టి అడుగులు వేస్తున్నారు ఈ దశరాజ్య కూటమికి. క్రీస్తు ప్రభు వచ్చే సూచనలు ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా చదవండి. మనం చివరి దశలో ఉన్నాం. అనగా మన రక్షణను మనం కాపాడుకుంటూ, భద్రత చేసుకుంటూ కదా, మన విశ్వాస జీవితాన్ని అన్నిత్యం పరీక్ష చేసుకుంటూ, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయిగా క్రీస్తు ప్రభు వచ్చుచున్న వేళ మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో కదా. అవును కదా. ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండాలి. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరించకపోతే ఇప్పుడే, ప్రభా నేను పాపిని ప్రభా, నీ సిలువ రక్తంలో నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకో, నువ్వు మళ్ళీ రాబోతున్నావు నా కోసం. మొదటిసారి అయితే గొర్రెపిల్లగా వచ్చాడు, కానీ ఇప్పుడు ఆయన యూదాగోత్రపు సింహముగా తీర్పు తీర్చేవాడిగా వస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఆ తీర్పును మనం ఎదుర్కోగలమా? అందుకే ఇప్పుడే ఈ వాక్యపు హెచ్చరికలు విన్న నీవు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడు అంగీకరించి పాపాలు ఒప్పేసుకొని ఆయన బిడ్డలుగా ఉండండి. ఆయన చేత ముద్రించబడండి. మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఎత్తబడే సంఘంలో ఉంటావు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. కాలము సమీపమైంది అని చెప్పారు. ఈ కాలం ఏమిటో ప్రభు మేము ఆది కాండము నుండి కొన్ని కాలాలు తెలుసుకోగలిగాం. చివరికి నెబుకద్నెజరుకి అంత్యకాలంలో జరిగే సంభవాల గురించి కళ రూపంలో చెప్పారు. కళ మర్చిపోయాడు. దానియేలు ద్వారా తిరిగి ఆ కళ, ఆ భావాన్ని, అంత్యకాలంలో జరిగే సంగతులు దేవుడు నీకు తెలియజేశాడు అని ప్రభువా ఆ యొక్క కళ భావాన్ని చెప్పొచ్చారు మీరు. స్తోత్రాలు. అంటే మేము ఆ కళను అర్థం చేసుకున్నప్పుడు మేము ఇనుము మట్టి ఇవి పొసకని ఈ దశరాజ్యాలు, మేము చివరి భాగంలో ఉన్నాం. ఆ చివరి భాగంలో ఉన్నాం కాబట్టి చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అయినా మీరు వచ్చే కాలంలో మేమున్నాం. రాకడ దినాల్లో మేమున్నాం ప్రభువా. స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన హెచ్చరిక సందేశాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగానే కాలము సమీపమైంది. ఇప్పుడు మాకు అర్థమైంది ఎక్కడ నుండి మేము ఎన్ని తరాలు దాటి వచ్చామో, ఎన్ని కాలాలు దాటి వచ్చామో, సమీపమైన కాలానికి వచ్చాం. అనగా మా రక్షణ విషయం మరి జాగ్రత్తగా ప్రభువా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ విశ్వాస జీవితాన్ని కాపాడుకునే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు ఫలింపు దయచేయమని ప్రార్థన చేసి చక్కని సిద్ధపాటు దయచేయండి. ఇంకా ఎవరైతే వారి జీవితాల్లో మీకు స్థలం ఇవ్వలేదో, ఇంకా మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించలేదో ప్రభువా, మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.